హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. దిస్ ఈజ్ రమ్య. ఈరోజు వీడియోలో మనము శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నామండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురంలో ఉంది. సో, నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నేను ట్రిప్ ఎక్కడెక్కడికి వెళ్ళానో ఆ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తున్నాను అని. సో, తిరువనంతపురం అనేది మాకు లాస్ట్ డే అనమాట. సిక్స్త్ డే అనమాట. సో, మేము ఫిఫ్త్ డే రీచ్ అయిపోయినాం. ఫిఫ్త్ డే ఎలా రీచ్ అయినాము? కన్యాకుమారి టు తిరువనంతపురం వెళ్తూ దారిలో నేను ప్లేసెస్ చూసాను. ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో ప్రెజెంట్ చేశాను ఆల్రెడీ. ఏం చూసా నేను? ఫస్ట్ సుచీంద్రం టెంపుల్ చూసుకున్నాను. తర్వాత పూవర్ ఐలాండ్ చూశాను. తర్వాత అజ్మల శివ టెంపుల్ చూశాను. సో, కన్యాకుమారి టు తిరువనంతపురం జర్నీ చేసే టైంలో ఈ 3 ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని మేము అట్ లాస్ట్ తిరువనంతపురం రీచ్ అయ్యామండి. ఈవినింగ్ రీచ్ అయ్యామనమాట. సో, మాకు అక్కడ మేక్ మై ట్రిప్ వాళ్ళు ఇచ్చిన హోటల్ ఏది అంటే 7 హిల్ హోటల్. ఓకే. 7 హిల్స్ హోటల్. సో, ఈ 7 హిల్స్ హోటల్‌లో స్టేయింగ్ పర్పస్‌కి ఓకే అండి. నేను మరీ 5 రేటింగ్ అయితే ఇవ్వను. 4 రేటింగ్ ఇస్తాను. చాలా కొంచెం చిన్నగా ఉంటుంది. స్పేస్ పెద్దగా ఉండదు. చాలా చిన్నగా ఉంటది రూము. బట్ ఎక్స్‌ట్రా బెడ్స్ ఏమైనా కావాలంటే అదే ప్లేస్‌లో వాళ్ళు అరేంజ్ చేస్తారు. ప్రాబ్లమ్ లేదు. ఆహ్, సో, 7 హిల్స్ హోటల్ అనేది స్టేయింగ్ పర్పస్‌కి మాత్రమే ఉంది. అండ్ అక్కడ రెస్టారెంట్ లేదు. ఓకే. సో, మేము రెస్టారెంట్ కోసము కొంచెం తిరగాల్సొచ్చింది రోడ్లన్నీ కూడా. ఆ లైన్‌లో మేము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగామనమాట హోటల్ కోసం. ఎక్కడన్నా సౌత్ గానీ, నార్త్ గానీ రిలేటెడ్ హోటల్స్ ఉన్నాయా అని చూసుకుంటూ తిరిగాను. ఎంతైనా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా! కేరళలో ఫుడ్ అన్నది. సో, మాకు తగినట్టుగా ఎక్కడ ఉందా అని మేము చూసుకుంటూ వెళ్ళామనమాట. సో, మాకు సందు చివరలో కొంచెం మెయిన్ రోడ్ పైన ఒక హోటల్ దొరికింది. సో, అక్కడ ఒక రెస్టారెంట్ దొరికింది. సో, అక్కడ మేము వెళ్ళి డిన్నర్ చేసేసామనమాట. డిన్నర్ చేసుకొని మళ్ళీ బై వాకే వచ్చాం. మాకు వాక్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏదో ప్రతిదానికి వెహికల్ ఉండాలి అలా అనుకోమనమాట. ఒక 2 కిలోమీటర్స్ వరకు గూడా మేము వాక్ చేయగలమనమాట. ఫ్యామిలీలో అందరం అంతే. సో, మాకు ఆ రోజు వెళ్ళేటప్పుడు వాక్ చేసుకుంటూనే వెళ్ళాం రెస్టారెంట్‌కి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాక్ చేసుకుంటూనే రిటర్న్ వచ్చాం. సో, టైం బాగా కలిసొచ్చిందనమాట. టైం సరిపోయింది ఎగ్జాక్ట్‌గా. సో, ఇంక భోంచేసుకొని మేము వెళ్ళి పడుకున్నాం ఆ రోజు. సో, మేము నెక్స్ట్ డే లేచాక తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళామనమాట. ఓకే. సో, మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మేము దర్శనానికి వెళ్ళిపోయామనమాట. అరౌండ్ 8, 8:30 అయ్యుంటుందనుకోండి దర్శనానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. అండ్ ఇక్కడ మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టెంపుల్‌లో ఓన్లీ ట్రెడిషనల్ వేరే అలో చేస్తారండి. ఇంకా ఏది వేయకూడదు. పంజాబీ డ్రెస్ అయినా సరే ఇట్లా చున్నీ ఉండాలనమాట. చున్నీ లేకపోతే అలో చెయ్యరు. మనం లెగ్గిన్, టాప్ వేసుకుంటే అలో చెయ్యరు. లెగ్గిన్, టాప్ వేసుకున్నామనుకోండి అక్కడ మనకి పంచ కట్టుకోవడం ఇస్తారు కదా! అలాంటివి కొనుక్కొని అమ్మాయిలు గూడా కింద పంచ కట్టాలనమాట. ఎలా ఉండాలంటే డిఫరెంట్ పార్ట్స్ ఉండాలి. 3 పార్ట్స్ అనమాట. కింద లంగాలాగా, పైన టాప్‌లాగా అండ్ ఒక చున్నీ అన్నట్టుగా 3 లాగా ఉండాలనమాట. శారీ అయితే మనకు అలానే ఉంటుంది గదా! సో, ఆహ్, శారీ అన్నా వేసుకోవాలి. లేదా గాగ్రా టైప్ లెహెంగా చోలీ లాగన్నా వేసుకోవాలి. లెహెంగా చోలీ వేసుకున్న చున్నీ కంపల్సరీ ఉండాలి. ఓకే. చున్నీ ఉన్న డ్రెసెసే అలో చేస్తారు. అండ్ పంజాబీ డ్రెస్ విత్ చున్నీ. ఓకే. ఇలా ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. మనం ఓన్లీ కింద లెగ్గిన్, పైన టాప్ అంటే అలో చేయరు. ఆడవాళ్ళైనా సరే పంచ కట్టుకోవాల్సిందే. అండ్ మగవాళ్ళకి కూడా అండి షర్ట్స్ నాట్ అలౌడ్. కింద పంచ కట్టుకొని వెళ్ళాలి. ఓకే. సో, ఒకవేళ మీ దగ్గర లేకపోతే టెంపుల్‌లోనే సేల్ చేస్తుంటారనమాట ఇట్లా పంచల్ని. సో, మనం అక్కడ కొనుక్కోవచ్చనమాట. అండ్ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. సో, మొబైల్స్ అనేవి మనము ప్రాంగణంలోనే మనము అక్కడ పెట్టేసేయాలి. సో, మనం ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏమి తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఫ్రంట్ దర్శనం చేసుకొనొచ్చాక ఆ గోపురం ఒకటి మనము ఫోటో తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అండ్ పక్కన కోనేరు ఉంటుంది. ఆ కోనేరు ఒకటి చూడొచ్చనమాట అంతే. ఆ! సో, మేమక్కడికి వెళ్ళాము. నేను శారీలోనే వెళ్ళానండి. సో, ప్రాబ్లమ్ లేదు. మా పాపకి కూడా గాగ్రా చోలీ వేశాను. సో, ప్రాబ్లమ్ రాలేదు. అండ్ మా హస్బెండ్ ఏమో తెచ్చుకున్నాం. మేము ఇంటి దగ్గర నుంచే మేము పంచ తీసుకొని వెళ్ళామనమాట. పట్టు పంచ ఉంటుంది గదా! అది తీసుకొని వెళ్ళాము. సో, అక్కడ మా వారు అది వేసుకున్నారనమాట. సో, అండ్ మొబైల్ కౌంటర్‌లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళిపోయినాం. అండ్ ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి హిస్టరీ ఏంటో నేను చెప్పాలి కదా!
ఇది నేను ప్రతి వీడియోలో ఏ ప్లేస్ అయినా హిస్టరీ చెప్తానని తెలుసు కదా మీకు. సో, అనంత పద్మనాభ స్వామి హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, హిస్టరీ ఏంటి అంటే ఒక బ్రాహ్మణ ముని ఉన్నారండి. ఆ బ్రాహ్మణ ముని పేరు దివాకర ముని అనమాట. దివాకర ముని తపస్సు చేస్తుంటాడు ఒకరోజు. ఆ తపస్సు చేసే టైంలో మహావిష్ణువైన మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుడి రూపంలో ఆయనకు ప్రత్యక్షమవుతాడనమాట. సో, ఆ ముని ఆ బాలుని చూసి చాలా సంతోషించి ముఖ వర్చస్సు అదంతా గూడా చూసి చాలా ఆనందపడి, "ఈ బాలుడు నాకెంతగానో నచ్చినాడు. నువ్వు నా దగ్గరే ఉండిపోతావా?" అని అడుగుతాడనమాట ఆ బాలుని. సో, ఆ బాలుని అట్లా అడిగినప్పుడు బాలుడు ఏం చెప్తాడంటే, నేను నీ దగ్గర ఉంటాను. బట్ నువ్వెప్పుడు గూడా నన్ను అమితమైన ప్రేమతోనే చూడాలి. నువ్వు ఏ రోజైతే నన్ను దూషించడం కానీ, ఆగ్రహం కానీ నా మీద చూపిస్తే, ఆ రోజే నేను వెళ్ళిపోతాను అని బాలుడు కండిషన్ పెడతాడనమాట దివాకర మునికి. సో, అలా కండిషన్ పెట్టినప్పుడు సరే నేను అన్నిటికి ఓకే అని చెప్పి దివాకర ముని ఒప్పుకుంటారు. సో, ఆ ముని డైలీ ఆ బాలునితో చక్కగా ఆడుకుంటూ, చేసుకుంటూ బాలుడు ఎంత ఆహ్, పిల్ల చేష్టలు చేసినా సరే అంటే స్వామివారు కావాలని కోపం తెప్పియడానికి చేస్తారు కదా! సో, ఎంత చిన్న పిల్లల చేష్టలు చేసినా సరే, ఆయన చాలా ఓర్పుతో భరిస్తూ, ఆనందంతో ఉంటారనమాట బాలునితో. సో, ఒకరోజు ఆ బాలుడు ఏం చేస్తాడంటే, ఒక సాలగ్రామాన్ని నోట్లో పెట్టుకొని పరిగెత్తుతాడనమాట. సో, సాలగ్రామం అంటే వన్ టైప్ ఆఫ్ స్టోన్ లింగ రూపంలో ఉంటుంది. సో, దాన్ని నోట్లో పెట్టుకొని పరిగెత్తుతాడు బాలుడు. సో, అలా పరిగెత్తినప్పుడు ఈ దివాకర మునికి కోపమొస్తుంది. కోపమొచ్చి ఆ బాలుని పైన ఆగ్రహం చూపిస్తాడనమాట. సో, "నువ్వు నన్ను కోపగించుకున్నావు. నా మీద ఆగ్రహం చూపించినావు. సో, ఇక మీదట నేనిక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను అని చెప్పి, నువ్వు మళ్ళీ నన్ను చూడాలి అనుకుంటే అరణ్యంలోనే చూడగలవు" అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. అదృశ్యమైపోతాడు బాలుడు. సో, అలా అదృశ్యమైనాక ఆయనకి తెలుస్తుందనమాట. దివాకర్ ముని ఫీలవుతాడనమాట. అయ్యో! ఇన్ని రోజులు బాలుని రూపంలో ఉన్నది ఆ మహావిష్ణువేనా? నేనెంత తప్పు చేశాను అని చెప్పి బాధపడి అరణ్యం వైపుగా వెళ్తాడనమాట. సో, అలా అరణ్యం వైపు వెళ్ళినప్పుడు ఒక చోట ఆ బాలుడు మహావిష్ణువైన రూపంలో ఉన్న బాలుడు ఒక్కసారిగా ఒక మహావృక్షంలాగా మారిపోతాడనమాట. ఒక పెద్ద మహావృక్ష రూపంలో అది గూడా శ్రీ మహావిష్ణువు రూపంలో మారిపోతాడనమాట. ఎలా ఉంటుందంటే అది 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించుంటదనమాట ఆ విగ్రహం. సో, శిరస్సు తిరువల్లం అనే గ్రామం వద్ద ఉంటే, పాదాలు త్రిప్పాపూర్ అనే గ్రామం వద్ద కనిపిస్తాయనమాట. అంత పెద్దదనమాట విగ్రహము. సో, ఆ ముని బాధతో, "స్వామి నువ్వు గనక ఇలా ఉంటే, ఇంత పెద్దగా ఉంటే భక్తులు నిన్ను దర్శించుకోవడానికి చాలా కష్టపడతారు. సో, నువ్వు అందరికి కనువిందు చేసే రూపంలో మాకు దర్శనమివ్వు" అని ఆయన కోరుకుంటాడనమాట. అండ్ ఆయన చేసిన తప్పుకు కూడా క్షమించమని కోరుకుంటాడు. సో, అలా కోరుకున్నాక స్వామివారు ప్రెజెంట్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎలా దర్శనమిస్తున్నారో ఆ రూపంలోనే ఆయన మారిపోతారనమాట. ఆ రూపంలో మారిపోయినాక అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొనొచ్చి టెంపుల్‌లో ఈ దివాకర్ ముని గారు ఆహ్, ప్రతిష్ఠిస్తారనమాట. సో, ఈ విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది అంటే కలియుగం స్టార్ట్ అయిన 950వ రోజు విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగింది. ఎవరి చేతుల మీదుగా అంటే దివాకర ముని సారథ్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగిందనమాట. సో, ఆ విధంగా స్వామివారి ఆహ్, ఆలయంలో ప్రతిష్ఠించబడ్డారు. అండ్ దీని యొక్క హిస్టరీ అనమాట. సో, మోస్ట్‌లీ ఎవరు ఇంత డీటెయిల్‌గా చెప్పరు. నాకు తెలిసి నేను తెలుసుకొని చెప్తున్నాననమాట నేను. సో, ఇది హిస్టరీ. అండ్ నేను చెప్పాను కదా! లోపలికి వెళ్ళడానికి ట్రెడిషనల్ వేర్ కంపల్సరీ. అమ్మాయైనా, అబ్బాయైనా, పిల్లలైనా. ఓకే. అండ్ తర్వాత లోపలికి వెళ్ళాక దర్శనం టికెట్ ఉంటుందండి. ఫ్రీ దర్శనం ఉంటుంది. అండ్ రూ. 500 టికెట్ దర్శనము ఉంటుంది. పర్ హెడ్ రూ. 500 అన్నట్టు ఉంటుందనమాట. సో, మేమొచ్చేసి రూ. 500 తీసుకున్నాం. ఎందుకు అంటే రష్ చాలా ఉంది ఆ రోజు. చాలా రష్ ఉంది. అండ్ టైం పడుతుందేమో ఎందుకులే రిస్క్ అన్నట్టుగా మేము రూ. 500 తీసుకొని రూ. 500 టికెట్ తీసుకొని వెళ్ళామనమాట దర్శనానికి. సో, ఆ రూ. 500 టికెట్‌లో మనకొక ప్లేట్‌లో కొన్ని ఎర్ర పూలు అండ్ ఒక 2 అరటిపండ్లు పెట్టి ఇస్తారండి తీసుకెళ్ళడానికి.
సో, అలా తీసుకొని మేము వెళ్ళాం. లైన్‌లో నిలబడ్డాం. టైమింగ్స్ ఉంటాయన్నమాట ప్రతిదానికి. ఆహ్, మేము వెళ్ళిన టైంకి మేము వెళ్ళింది 9:30కి అంతా లోపలికెళ్ళిపోయాం గానీ, 10:30కి దర్శనం అనేది క్యూ అనేది స్టార్ట్ అయింది కదలడం. సో, అంతసేపు నిలబడాల్సొచ్చింది క్యూలో. సో, ఇంకా వెళ్ళిపోయినాము. స్టార్ట్ అయింది క్యూ. చెప్పాను గదా! మాకెక్కడికి పోయినా వర్షమే. ఎక్కడికి పోయినా ఈ ట్రిప్‌లో మేమెక్కడ చూసినా మాకు వర్షం అనేది అలా కనిపిస్తూనే ఉంది. అలా మమ్మల్ని తడుతూనే ఉందనమాట. సో, మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు గూడా వర్షం పడిందనమాట. గర్భగుడి దగ్గరికెళ్ళే టైంలో. సో, గర్భగుడికెళ్ళే టైంలో ఒక ప్లేస్‌లో సెంటర్‌లో కొంచెం ఓపెన్ ప్లేస్ ఒస్తుందనమాట. సో, వర్షం నీళ్ళు పడుతుంటాయి మన మీద. సో, అవి దాటుకుంటూ మేము లోపలికెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయినాక నిజంగా అండి 2 కళ్ళు సరిపోవండి అసల ఆ దేవుడిని చూడడానికి. చాలా పెద్ద విగ్రహము. 3 ద్వారాల్లో ఉంటాడు దేవుడు. సో, మనము లోపలికి ఎంటర్ అవ్వగానే మొదటి ద్వారంలో మనకు పాదాలు కనిపిస్తాయి. అండ్ రెండవ ద్వారంలో నాభి కనిపిస్తుంది. ఆ నాభిలో నుంచి బ్రహ్మ బయటికొచ్చినట్టుగా కనిపిస్తుంది. మూడవ ద్వారంలో ముఖం కనిపిస్తుంది. అండ్ రైట్ హ్యాండ్ ఇలా కిందికి పెట్టినట్టుగా కనిపిస్తుందనమాట. చాలా చాలా బావుంది. ఎంత బాగా కనిపించినాడో దేవుడు. రూ. 500 తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, చాలా దగ్గర నుంచి చూస్తాం దేవుడిని. ఫ్రీ దర్శనం అయితే కొంచెం బ్యాక్ నుంచి చూస్తారు. 500 టికెట్ అయితే మనం చాలా ఫ్రంట్ నుంచి చూస్తామనమాట. ఇంకా పంతులకి మనం అవన్నీ ఇవ్వాలి కదా! అక్కడున్న పంతులు వాళ్ళకి. సో, మనల్ని దగ్గర నుంచి తీసుకెళ్తారనమాట. చాలా 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 బావుంది అసలు. ప్రతి ఒక్కరు చూడవలసిన టెంపుల్ ఇది. సో, ఎవరైనా సరే తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసుకోండి. ఓకే. ఇది ఆ టెంపుల్ యొక్క విశిష్టత, స్థల పురాణము అండ్ ఆ స్వామి వారి యొక్క దర్శనము. ఓకే. ఆహ్, ఇంక దర్శనం చేసుకొని మనము రిటర్న్ వచ్చే టైంలో అక్కడ మనం దీపాలు వెలిగించాలంటే దీపాలు గూడా వెలిగించొచ్చు. అక్కడ నరసింహస్వామి విగ్రహం గూడా ఉంటుంది. సో, మనం అక్కడ నువ్వుల నూనె అమ్ముతుంటారు. దీపాలు అమ్ముతుంటారు. సో, మనం కావాలనుకుంటే కొనొచ్చనమాట. కొని అక్కడ మనం టెంపుల్‌లో దీపాలు పెట్టొచ్చు. సో, నేను గూడా అక్కడ దీపాలు పెట్టాననమాట. అండ్ అది తీసుకొని మనం ఇంకా బయటికి ఎగ్జిట్ అయినప్పుడు మనకక్కడే ఈ టికెట్ ఇచ్చింటారు గదా! మనకు రూ. 500 టికెట్ ఇచ్చింటారు గదా! అది వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకక్కడ ఆహ్, ప్రసాదం ఇస్తారు. ప్రసాదంతో పాటు ఒక చిన్న పద్మనాభ స్వామిది ఫోటో ఇస్తారనమాట. అవి తీసుకొని ఇక బయటికొచ్చేస్తాం. సో, బయటికొచ్చేసి మళ్ళీ డైరెక్ట్‌గా ఫోన్స్ తెచ్చుకోవడానికెళ్ళి అప్పుడు మనము ఓన్లీ గోపురం వరకు మనం ఫోటోస్ తీసుకోవచ్చనమాట. సో, ఇది ఆ టెంపుల్ గురించి నేను చెప్పాలనుకున్నది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ అలా వెళ్ళిపోకండి. ఒక లైక్ చేయండి వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్.